ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ నమస్కారాలు. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి నన్ను ఆదరించగలరు. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. మీ అందరికీ నేను సమాధానం చెప్పడం జరుగుతుంది. అలాగే మన ఛానల్ వాట్సాప్, టెలిగ్రామ్, ఆరతి ఛానల్ యొక్క లింక్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను. అక్కడ జాయిన్ అయ్యి అన్ని తిరుమల అప్డేట్స్ లైవ్గా మీరు తెలుసుకోగలరు. ఇక ఈరోజు ఫస్ట్ పాయింట్, నవంబర్, డిసెంబర్, జనవరి కొత్త సంవత్సరం అనగా జనవరి వరకు కూడా ఆన్లైన్లో దర్శనం టికెట్లు రూములతో సహా పూర్తిగా అయిపోయాయి. మరి ఈ టికెట్లు బుక్ చేసుకోలేని వారికి ఉన్నటువంటి అవకాశాలు ఏమిటో ఈ వీడియోలో మీ అందరికీ నేను చెప్తాను. ఫస్ట్ పాయింట్ ఏమిటి అంటే, ఈ నవంబరు, డిసెంబరు, జనవరి వరకు కూడా ఆన్లైన్లో 300 రూపాయల దర్శన టికెట్లు, 500 రూపాయల టికెట్లు అనగా ఆర్జిత సేవలు, వర్చువల్ పార్టిసిపేషన్ టికెట్లు అయిపోయాయి. వయోవృద్ధులు, వికలాంగుల టికెట్లు అయిపోయాయి. అంగప్రదక్షిణ టోకెన్లు అయిపోయాయి. అలాగే కళ్యాణము, ఊంజల సేవ, సహస్ర దీపాలంకరణ, సుప్రభాతము, తోమాల ఈ టికెట్లు అయిపోయాయి. అలాగే శ్రీవాణి బ్రేక్ దర్శన్ టికెట్లు కూడా అయిపోయాయి. అన్ని అవకాశాలు రూములతో సహా తిరుమల, తిరుపతి మొత్తం రూములతో సహా అన్నీ అయిపోయాయి. ఇక మీకున్న అవకాశాలు ఏమిటి? ఒకరోజు ముందు తిరుపతికి రండి. తిరుపతికి వచ్చి ఉచిత సర్వదర్శనం టోకెన్లు తీసుకోండి. విష్ణు నివాసము, శ్రీనివాసము, భూదేవి కాంప్లెక్స్ ఈ 3 చోట్ల కూడా మధ్యాహ్నము 2 గంటల సమయానికి మీ అందరికీ కూడా సర్వదర్శనం టోకెన్లు ఇస్తున్నారు. ఆధార్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ ఎవరి టికెట్ వారే కౌంటర్లో నించొని ఈ టోకెన్లు తీసుకోవచ్చు. ఇవి ఫ్రీ టోకెన్లు అన్నమాట. అలాగే 2 నడక మార్గంలో వెళ్ళాలి అనుకునే వాళ్ళు, శ్రీవారి నడక మార్గం వాళ్ళైతే అలిపిరి భూదేవి కాంప్లెక్స్ వద్ద ఉచిత నడక మార్గం టోకెన్లు తీసుకోండి. ఇక అలిపిరి వాళ్ళైతే ఈ 3 చోట్ల అనగా విష్ణు నివాసము, శ్రీనివాసము, భూదేవి కాంప్లెక్స్ ఈ 3 చోట్ల ఎక్కడైనా కూడా టోకెన్ తీసుకొని మీరు వెళ్ళవచ్చు. అయితే అలిపిరి వాళ్ళకు ప్రత్యేకంగా టోకెన్లు ఇవ్వట్లేదు. ఈ టోకెన్లే తీసుకొని వెళ్ళండి. అలాగే శ్రీవారి నడక మార్గం వాళ్ళైతే ఖచ్చితంగా మీరు టోకెన్లను స్కాన్ చేయించుకోవాలి. అలిపిరి వాళ్ళకి టోకెన్లే ఇవ్వట్లేదు, స్కానింగ్ అనేది లేదు. కాకపోతే మనం కష్టపడి నడుచుకుంటూ వెళ్తున్నాం కాబట్టి ఏదో ఒక టోకెన్ ఉంటే దర్శనం తొందరగా అవుతుంది అన్నమాట. అది పాయింట్. ఇక సెకండ్ పాయింట్ ఏమిటి అంటే, తిరుపతిలో మీకు సర్వదర్శనం టోకెన్లు, నడక మార్గం టోకెన్లు తప్ప ఈ 3 నెలల్లో ఏమీ లేవు. ఇక తిరుమల కొండపైకి వెళ్ళారే అనుకోండి, ఒకరోజు ముందుగా సిఆర్ఓ ఆఫీస్లోకి మీరు ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ సేవలు ఆఫ్లైన్ విధానం ద్వారా ట్రై చేయండి. లేదా మీకు శ్రీవాణి బ్రేక్ దర్శనం టికెట్లు ఆఫ్లైన్ ద్వారా తీసుకోండి. ఇంకొక అవకాశం ఏంటి, అశ్విని హాస్పిటల్లో బ్లడ్ డొనేట్ చేసి కూడా 300 రూపాయల టికెట్ తీసుకోవచ్చు. మరొక అవకాశము, తిరుమల కొండపైన విఐపి బ్రేక్ దర్శనం టికెట్లు మీరు 300 రూపాయల టికెట్లు అయినా, బ్రేక్ దర్శనం అయినా ఏదైనా రికమెండేషన్ లెటర్ల ద్వారా మీరు తెచ్చుకొని చేసుకోవచ్చు. లేదా ఇక ఇవన్నీ మేము పడలేము, ఈ తిరుమల, తిరుపతి గోల మా వల్ల కాదు అనుకున్నారే అనుకోండి, మీకున్న అవకాశం డైరెక్ట్గా వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోకి వెళ్ళి ఎవరైనా ఉచిత దర్శన టికెట్ లేకపోయినా కానీ డైరెక్ట్గా ఫ్రీ దర్శనం చేసుకోవచ్చు అనమాట. ఏ టికెట్ లేకుండా కూడా ఎవరైనా కూడా దర్శనం చేసుకోవచ్చు. ఇక డిసెంబర్ వరకు ఉన్నటువంటి చివరి అవకాశం హోమం టికెట్లు. అవి కూడా ఈ నెల మీకు నవంబర్ 25 విడుదల చేస్తారు. ఇక జనవరి వాళ్ళకున్న చివరి అవకాశం హోమం టికెట్లు. అవి వచ్చే నెల డిసెంబర్లో విడుదల చేస్తారు. ఈ 2 కూడా ప్రెస్ రిలీజ్ అఫీషియల్గా వచ్చాక మీకు చెప్తాను. ఈ హోమం టికెట్ల ద్వారా మీరు తిరుపతిలో అలిపిరి గోశాలలో హోమం అయ్యాక తిరుమల కొండపైన 300 రూపాయల దర్శనం క్యూ లైన్లోకి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. ఓకేనా? ఇక మీకు ఉన్నటువంటి చివరి అవకాశము ఫిబ్రవరి వారికి. ఈ నెల మీ అందరికీ కూడా అన్ని రకాల దర్శన టికెట్లు రిలీజ్ అవుతున్నాయి. రెడీగా ఉండండి. ప్రెస్ రిలీజ్ రాగానే మేము ముందుకు వస్తా. ఫిబ్రవరి నెలకు సంబంధించి అన్ని టికెట్లు, అన్నీ ఒకటి కాదు రూములతో సహా ఈ నెల నవంబర్ 18 నుంచి వెంటనే ఒకటి విడుదలవుతుంది. అప్డేట్ రాగానే మేము ముందుకు నేనైతే వస్తానండి. ఇక మరొక చివరి పాయింట్ ఏమిటి అంటే, చాలామంది వైకుంఠ ఏకాదశి, సంక్రాంతి, రథసప్తమి ఇటువంటి పర్వదినాలకు సంబంధించి దర్శనాల గురించి డౌట్లు అడుగుతూ ఉన్నారు. ఏమైనా ఉంటే కమెంట్ సెక్షన్ అడగండి. నేను ఆల్రెడీ మన వీడియోలో చెప్పా. చాలామంది డౌట్ ఏంటంటే, ఈ నెల నవంబర్లో టికెట్లు విడుదల చేసినప్పుడు వచ్చే నెల డిసెంబర్ నెలకు సంబంధించి, జనవరి నెలకు సంబంధించి వైకుంఠ ఏకాదశికి టికెట్లు విడుదల చేస్తారా, ఈ నెలలోనే ఉంటుందా అని టెన్షన్ పడిపోతున్నారు. ఉండదు, 99% అయితే ఉండదు. వచ్చే నెల డిసెంబర్ 2వ వారంలోనే ఉంటుంది. దయచేసి ఈ విషయం తెలుసుకోండి. ఈ నెల నవంబర్లో విడుదల చేసేది కేవలము ఫిబ్రవరి టికెట్లు.
అంతే తప్ప మీకు వైకుంఠ ఏకాదశి అయితే కాదు. చాలా కంగారు పడుతున్నారు. అలాంటి అవకాశం అయితే ఏమీ ఉండదు. గత కొన్నేళ్ళుగా ఈ ఛానల్స్లో మేము చూస్తున్నాము, అప్డేట్స్ తెలుసు కాబట్టి కన్ఫామ్గా చెప్పగలుగుతాం అనమాట. ఓకేనా? 99% ఈ నెల ఉండదు. ఇక రథసప్తమికి సంబంధించి టికెట్లు దొరకని వారు, జనవరి 25 రథసప్తమికి సంబంధించి టికెట్లు దొరకని వారికి ఇంకా నేను చెప్పడానికి అయితే ఏమీ లేదు. సర్వదర్శనం టోకెన్లు కూడా 3 రోజులు రద్దు చేస్తారు. ప్రతి సంవత్సరం కూడా ఇంతే. సపోజ్ జనవరి 25 రథసప్తమి అనుకోండి, దాని ముందు రోజు దాని తర్వాత రోజు అనగా 24వ తారీఖు 26వ తారీఖు అలాగా జనవరి 24, 25, 26 ఈ 3 రోజులు కూడా మీకు రథసప్తమి టోకెన్లకు మీరు ఆన్లైన్లో కనుక బుక్ చేసుకోకపోతే ఆఫ్లైన్లో సర్వదర్శనం టోకెన్లు కూడా ఇవ్వరు. దయచేసి ఈ 3 రోజులు ఉండవు. మరి అలాంటి వారు శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్లు డిసెంబర్లో బుక్ చేసుకోండి. అలా అన్న మీకు దర్శన టికెట్ వస్తుంది. ఎందుకంటే రథసప్తమి రోజు అన్ని వాహనాలు ఆ ఒక్కరోజే మాడవీధుల్లో ఊరేగిస్తారు కాబట్టి స్వామివారి మలయప్ప స్వామివారిని చాలా రద్దీ ఉంటుంది. సర్వదర్శన టోకెన్లు కూడా రద్దు చేస్తారు. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోండి. 3 రోజుల సర్వదర్శన టోకెన్లు జనవరి 24, 25, 26 రద్దు చేస్తారు. ఇంకప్పుడు మీ ప్లాన్ అనేది ఇంకా టఫ్గానే ఉంటుంది. బుక్ చేసుకోకపోతే కష్టంగానే ఉంటుంది. మరి నేను ఈ వీడియో సెలవు తీసుకున్నా. మరొక వీడియోతో మరలా మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ధన్యవాదాలు.